ఇండియన్ మార్కెట్లో 4 రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఇన్నాళ్ళు మిడిసిపడ్డ పసిడి బడ్జెట్ దెబ్బకు కాస్త దిగివచ్చింది. నిర్మలమ్మ కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో బంగారం దూకుడు బ్రేక్ పడింది. అయితే గోల్డ్ రేట్ ఇంకా తగ్గుతుందా లేక పెరుగుతుందా? తగ్గితే ఎంతవరకు తగ్గుతుంది? ఈ తగ్గుదల తాత్కాలికమేనా? బంగారం కొనడానికి ఇది సరైన సమయమేనా? ఇప్పుడు అందరిలో ఉన్న డౌట్స్ ఇవే. బడ్జెట్లో బంగారంపై కస్టమ్స్ డ్యూటీని 15% నుంచి 6%కి తగ్గించారు. నిజంగానే ఇది ఎవరు ఊహించలేదు. కాస్తో కూస్తో కనికరిస్తారని అంతా భావించిన నిర్మలమ్మ ఏకంగా 9% తగ్గించారు. దీంతో 4 రోజులుగా బంగారం రేట్లు తగ్గుతున్నాయి. బడ్జెట్ ముందు రోజున్న ధరతో పోల్చితే 10 గ్రాముల పసిడి దాదాపు 4000 తగ్గింది. జూలై 22న హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 67,700గా ఉంది. కానీ ఇప్పుడు అది 64,000కు పడిపోయింది. అలాగే 24 క్యారెట్ల పసిడి కూడా దాదాపు 4,000 తగ్గి 70,000కు కాస్త దిగువకు వచ్చింది. బంగారం ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా అన్నది ఇన్వెస్టర్లకు అర్థం కావడం లేదు. మార్కెట్ నిపుణులు మాత్రం ఇంకాస్త తగ్గి మళ్లీ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. బంగారంపై ప్రాఫిట్ బుకింగ్ కు దిగుతున్నారని, దీనివల్ల కొంతమేర ధర తగ్గుతుందని వారి లెక్క. అయితే ఇది తాత్కాలికమేనని, రానున్న రోజుల్లో మళ్లీ పసిడి తలెగరేస్తుందని చెప్తున్నారు. పైగా బంగారం ధర తగ్గిన దగ్గర నుంచి మన దగ్గర సేల్స్ పెరిగాయి. ఇన్నాళ్ళు బంగారం అంటే కాస్త భయపడ్డ ఇన్వెస్టర్లు బంగారం దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గోల్డ్ మార్కెట్ మనది. ఒక్కసారిగా రేటు తగ్గడంతో కొనుగోలు దాదాపు 20% పెరిగాయని అంచనా వేస్తున్నారు. త్వరలో పండుగల సీజన్ కూడా మొదలు కానుండడంతో మరికొన్ని రోజులు ఇదే స్థాయిలో డిమాండ్ ఉండొచ్చు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి 65,800 దగ్గర మద్దతు ఉందని అంటున్నారు. అంటే మరో 2,000 వరకు తగ్గొచ్చన్నది మార్కెట్ వర్గాల అంచనా. గురువారం ప్రపంచ మార్కెట్లో బంగారం దాదాపు 1% తగ్గింది. బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం అన్నది నిపుణుల అంచనా. కొందరు నిపుణులు మాత్రం ఈ తగ్గుదల తాత్కాలికమే అంటున్నారు. సెప్టెంబర్లో మళ్లీ బంగారం పరుగులు మొదలవ్వచ్చని అంచనా వేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ తర్వాత భారీగా వడ్డీ రేట్లు పెరిగాయి. ఇప్పుడు అవి కాస్త తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా ఫెడ్ ఈ సెప్టెంబర్లో వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందన్న అంచనాలున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించడానికి 96% అవకాశాలున్నాయని చెప్తున్నారు. అదే జరిగితే బంగారం మళ్లీ ఫామ్లోకి వస్తుంది. వడ్డీ రేట్లు తగ్గితే అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపుతారు. దీనికి తోడు చైనా ఆర్థిక వ్యవస్థపై అనుమానాలు కూడా బంగారం ధరల తగ్గుదలకు బ్రేక్ వేయవచ్చన్నది నిపుణుల అంచనా. మొత్తంగా చూస్తే మరికొన్ని రోజులు బంగారం ధరలో తగ్గుదల ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. మళ్ళీ సెప్టెంబర్ నుంచి పెరగడానికి అవకాశం ఉందంటున్నారు. ఈలోపు అంతర్జాతీయంగా ఏవైనా అనిశ్చిత పరిస్థితులు తలెత్తితే మళ్లీ రేట్లు పుంజుకోవడం పక్కా.